హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మిసెస్ వరం కుకింగ్ ముచ్చట్లు. నా రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈరోజు బ్లాక్ గ్రేప్ జ్యూస్ ఉంటుంది కదండీ! ప్రిపేర్ చేశాను. అసలు ఈ జ్యూసు ఎంత రుచిగా ఉంటుందోనండి. ముందుగా హాఫ్ కేజీ బ్లాక్ గ్రేప్స్ ఉంటాయి కదండీ! తీసుకున్నాను. వీటిని ఫ్రెష్‌గా మంచినీళ్ళతో 2, 3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకున్నానండి. ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఒక జ్యూస్ జార్‌ని తీసుకొని దానిలోకి వీటన్నిటిని తీసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఈ జ్యూస్ జార్‌లో మెత్తని పేస్ట్ లాగా పట్టుకుంటే ఇలా వస్తది కదండీ! అప్పుడు నేను ఒక కూలింగ్ బాటిలు ఆల్రెడీ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాగా దాన్ని ఒక హాఫ్ లీటర్ వరకు యూజ్ చేసుకున్నానండి వాటరు. ఎక్కువ వాటర్ పోసి జ్యూసు టేస్ట్ ఉండదండి. ఇలా ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇలా మిక్సీ పట్టుకోవాలండి. వీటన్నిటిని ఒక స్ట్రైనర్లో ఫిల్టర్ చేసుకోవాలి. చూసారుగా ఈ విధంగా ఫిల్టర్ చేసుకొని జ్యూస్ని సపరేట్ చేసుకోవాలండి. అసలు ఈ జ్యూసు ఎంత మంచిదో అండి. మన లేడీస్లో ఎక్కువగా బ్లడ్ పర్సంటేజ్ లేక హిమోగ్లోబిన్ తక్కువ ఉండి ఆడవాళ్ళు చాలా సఫర్ అవుతుంటారు కదండి. వాళ్ళు వారానికి 2 సార్లు ఈ విధంగా తీసుకుంటే అసలు బ్లడ్ పర్సంటేజ్ కానీ టీనేజ్ పిల్లల్లో అండి, అప్పుడే మెచ్యూర్ అయిన పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళు చాలా వరకు మంత్లీ వచ్చేసరికి స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు. వాళ్ళకి 2 టైమ్స్గా ఇలా ఇవ్వండి వారానికి. అసలు బ్లడ్ పర్సంటేజ్ పెరుగుతుంది. పిల్లలు కూడా అండి చాలా తేటగా ఉంటారండి. అసలు చాలా బాగుంటారు. నేనైతే దీనిలో ఎలాంటి బెల్లం కానీ పంచదార కానీ వాడలేదండి. నేను ఇంటికాడ నుండి వచ్చిన మా హనీ ఉంది అండి. హనీని ఈ విధంగా 4 స్పూన్స్ వరకు వాడుకున్నానండి. మీ ఇష్టం, ఎక్కువ స్వీట్ తినాలనుకుంటే కొద్దిగా వేసుకోవచ్చు. నేనైతే ఈచ్ వన్ పర్సన్ వచ్చేసి ఒక్కొక్క స్పూన్ లాగా వేసుకున్నాను. అసలు ఇది ఎంత మంచిదోనండి ఈ జ్యూసు. మీరే ఒక్కసారి ఈ జ్యూస్ని వారానికి 2 సార్లుగా తాగిన తర్వాత ఒక్కసారి మీరు బ్లడ్ పర్సంటేజ్ కూడా చెక్ చేసుకోండి. అసలు ఎంత బ్లడ్ పెరుగుతుందోనండి మన లేడీస్కి. ఉండే కొద్దీ బోన్ పవరు బ్లడ్ తక్కువైపోతుంది కదా మనకు లేడీస్కి. అలాంటి వాళ్ళు ఇలా హెల్తీగా ఇంట్లోనే జ్యూస్ని తయారు చేసుకొని వారానికి 2, 3 సార్లు మన ఓపికండి తాగగలిగితే గనక మనతో పాటు మన పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఉంటానండి.